ఏపీ నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, మొత్తం కూడా మనకి 13 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మనకి 7th నుంచి ఎనీ డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ అయితే ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా చూసేద్దాం. ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా క్లియర్ గా అయితే చూసేద్దాం. ఇందులో మనకి సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎగ్జామ్ టైపిస్ట్, డేటా ఎంటర్ ఆపరేటర్, ఇలా వివిధ రకాలు అంటే మొత్తం కూడా 13 రకాల పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అలాగే అసిస్టెంట్, టైపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ మొదలైన 13 రకాల పోస్టుల్ని 300 ఖాళీలుగా భర్తీగా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ 20 మార్చ్ 2026న అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అనమాట. ఇక్కడ ప్రకటన నెంబర్ 1/2026న విడుదల చేసింది. అభ్యర్థులు 30 మార్చ్ అంటే మనకి 20 మార్చ్ని నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, కానీ అప్లై స్టార్టింగ్ వచ్చేసరికి 30 మార్చ్ నుంచి ఏప్రిల్ 19th వరకు కూడా టైం ఉందన్నమాట. ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, దీని ద్వారానే మనం అప్లై చేసుకోవడానికి అలాగే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మార్చి 30 నుంచి దరఖాస్తు ప్రారంభం అనమాట. అప్లై చేసుకోవడానికి మార్చ్ 30 నుంచి స్టార్టింగ్ అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026 విడుదల అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి. ఏపీహెచ్సి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనమాట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సేవా నిబంధనల 2025 ప్రకారం 300 ఖాళీలను ప్రకటిస్తూ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026న మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ రావాలి, బట్ ఇప్పుడు వచ్చింది. ప్రత్యక్ష నియామకం ద్వారా వివిధ కేటగిరీల్లోని పలు పోస్టులుగా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మరియు అభ్యర్థులు అన్ని వివరాలను అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి 13 రకాల పోస్టులు అండ్ 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా, మనకి కేటగిరీ ప్రకారం అయితే వేకెన్సీస్ అయితే ఉంటాయి. అవి కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. 13 పోస్టులలో 300 ఖాళీలు ఉండగా విభిన్న విద్య నేపథ్యాలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా మొత్తం కూడా మనకి 13 రకాల పోస్టులు అని చెప్పాను కదా, అవి ఏమేమి పోస్టులు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నారు చూడండి. సో ఆ పోస్టులు చూసిన తర్వాత పోస్ట్ వైజ్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఏ పోస్ట్కి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి, ఏజ్ లిమిట్, పోస్ట్ వైజ్ మనకి సపరేట్ ఎలిజిబిలిటీ రూల్స్ కూడా ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. సో ముందుగా మనకి ఎన్ని పోస్టులు అంటే 13 కదా, 13లో మొత్తం చూడండి. సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్, అలాగే ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డియుఓ, ఆఫీస్ సబార్డినేట్, ఇలా పోస్టులు మొత్తం కూడా 13 రకాల పోస్టులు. మొత్తం ఇందులో వేకెన్సీస్ 300 కదా. అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో అది కూడా మనకి 30 మార్చ్ నుంచి 19th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది. అంటే ఇప్పుడు అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది, అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మార్చ్ 30 నుంచి అనమాట. సో అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. సో ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఈ వెబ్సైట్ లింక్ అనేది మనం గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే మనకి ఏపీ హైకోర్టు యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దాన్ని కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి, అలాగే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే కనుక మార్చ్ 30 అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ వచ్చేసరికి 20 మార్చ్ 2026న విడుదల అయ్యింది అంతే, కానీ ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి 30 మార్చ్. సో చివరి తేదీ వచ్చేసరికి 19th ఏప్రిల్. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా, ఎందుకంటే మనకి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ కంప్లీట్ అయిపోతే మనకి
టైం కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇంకా చాలా డేస్ ఉందిలే అప్పుడు అప్లై చేసుకోవచ్చు, దగ్గరలో అప్లై చేసుకోవచ్చు అని అయితే ఎవ్వరు అనుకోవద్దు. సో 30 మార్చి రాగానే వెంటనే కూడా అందరూ అప్లై చేసుకోండి. అంటే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి చూడండి. అండ్ నెక్స్ట్ పోస్టులు వచ్చేసరికి మనకి కేటగిరీ ప్రకారం పోస్టులు అయితే ఉంటాయి కదా. సో వాటి యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ పోస్ట్ నేము అండ్ అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో క్లియర్ గా అయితే ఇచ్చారు చూడండి. సెక్షన్ అధికారులు వచ్చేసరికి మొత్తం పోస్టులు వచ్చేసరికి 5 అనమాట. ఓసీ కేటగిరీ వాళ్ళకి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే కేటగిరీ ప్రకారం ఇక్కడ మనకి లైన్ గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది, ఓసీ వాళ్ళకి 1, ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ అన్నిటికీ కూడా 000. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ 31, అందులో ఓసీ కేటగిరీ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 అండ్ బీసీఏ వాళ్ళకి 2 అండ్ అలాగే బీసీబీ వాళ్ళకి 2 అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ అలాగే కేటగిరీ ప్రకారం ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. లైబ్రరియన్ కి మనకి 1 వేకెన్సీస్ ఉంది. ఇలా మొత్తం పోస్ట్ వైజ్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ కి 7 పోస్టులు, సహాయకుడికి వచ్చేసరికి 78 అండ్ ఎగ్జామినర్ కి వచ్చేసరికి 27, టైపిస్ట్ కి 44 వేకెన్సీస్. అలా పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చేసి కేటగిరీ ప్రకారం పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఏంటన్నది క్లియర్ గా ఇచ్చారు. టైపిస్ట్ చూసుకుంటే టోటల్ 44 కదా, ఓసీకి 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, బీసీఏ వాళ్ళకి 4, బీసీబీ వాళ్ళకి 3 అలా. నెక్స్ట్ కాపీస్ట్కి వచ్చేసరికి టోటల్ 34, ఓసీ 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6, రిమైనింగ్ బీసీఏ బీసీబీ వాళ్ళకి 3 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్, టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 50, అందులో ఓసీ వాళ్ళకి 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, బీసీఏ బీసీబీ వాళ్ళకి 4. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ టోటల్ వేకెన్సీస్ 1, అది కూడా ఓసీ కేటగిరీకే ఉందన్న. నెక్స్ట్ పోస్ట్ కార్యాలయ అధీన ఉద్యోగి, సో టోటల్ వేకెన్సీస్ 20, ఓసీకి 9, ఈడబ్ల్యూఎస్ 2, బీసీఏ వాళ్ళకి 2, బీసీబీ వాళ్ళకి 1, అలా టోటల్ వేకెన్సీస్ 300, ఓసీ కేటగిరీకి 121, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 33, బీసీ 1కి 24, బీసీ 2కి 26, అంటే బీసీఏ బీసీబీ వాళ్ళకి. ఇలా కేటగిరీ వైజ్ మనకి పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి ఆ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, 3 to 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే బెటర్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, దీనికి వచ్చేసరికి బీటెక్ లేదా ఎంఏసి కంప్యూటర్ సైన్స్, నెట్వర్కింగ్ అండ్ సర్వర్ నిర్వహణలో 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కంప్యూటర్ ఆపరేటర్, ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ అంటే ఇంగ్లీష్లో టైపింగ్ చేయడం కూడా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ లైబ్రరీయన్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, దాంతో పాటు BLISC కూడా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే లైబ్రరీయన్కి వచ్చేసరికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట, దీనికి కూడా BLISCకి కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి ఏదైనా డిగ్రీ, దాంతో పాటు ఇంగ్లీష్లో 1 minute లో 120 words అనేది టైపింగ్ చేయడం వచ్చి ఉండాలన్నమాట. అంటే 1 minute లో 120 words ఇంగ్లీష్లో టైప్ చేసే నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జామినర్కి వచ్చేసరికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ కూడా ఏదైనా డిగ్రీ అండ్ టైపింగ్ చేయడం రావాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్, దీనికి వచ్చేసరికి ప్రధాన సబ్జెక్టుకు కంప్యూటర్ సైన్స్ డిగ్రీతో ప్లస్ మళ్ళీ టైపింగ్ చేయడం కూడా ఉండాలన్నమాట. స్టెనోగ్రాఫర్కి ఏదైనా డిగ్రీ ప్లస్ 1 minuteకి 80 ఇంగ్లీష్ వర్డ్స్ టైపింగ్ చేసే నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ కార్యాలయ ఆఫీసర్కి వచ్చేసరికి 7th పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో దాంతోపాటు ఇంటర్మీడియట్ ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే అనమాట. జస్ట్ 7th class పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకోండి, ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ ఉంటుంది కానీ మ్యాక్సిమం అన్ని పోస్టుల పై చూసుకుంటే 18 to 42 years ఉండాలన్నమాట. అండ్ వయో సడలింపు కూడా ఉంది. SC ST BC EWS వాళ్ళకి 5 years సడలింపు కూడా ఉందన్నమాట, 5 సంవత్సరాల సడలింపు కూడా ఉంది. అండ్ PWD వాళ్ళకి అయితే 10 years అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూడండి, ఏపీ హైకోర్టు రిక్వైర్మెంట్ 2026 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ సమర్పించే ముందు, అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ ఫీ కూడా చెల్లించాలన్నమాట. సో అప్లికేషన్ ఫీజు ఎంత ఏంటి అనేది ఇక్కడ కేటగిరీ ప్రకారం అయితే ఉంటుంది చూడండి. ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి అయితే 800 అనమాట, SC ST PWD వాళ్ళకి అయితే 400 rupees అప్లికేషన్ ఫీ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూస్తే,
ఇక్కడ పోస్ట్ వైజ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకి ఒకలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. రిమైనింగ్ పోస్టులకి వేరేలా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ ఎగ్జామినర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. రిమైనింగ్ పోస్టులు ఉన్నాయి చూడండి, ఇక్కడ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, ఈ పోస్టులకు వచ్చేసరికి సేమ్ కంప్యూటర్ ద్వారా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో ఇది వచ్చేసరికి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏమేమి పోస్టులు ఉన్నాయి, పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ రూల్స్ అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ప్రాసెస్, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్కి వచ్చే సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో మ్యాక్సిమం మనకి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ వచ్చేసరికి 80 మార్క్స్కి ఉంటుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. అలా 80 మార్క్స్కి 90 మినిట్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇదండి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ గురించి చూద్దాం. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది.